నమస్తే. మున్సిపాలిటీ ఎలక్షన్లో దాదాపు కాంగ్రెస్ పార్టీకి 1500 పైగా మున్సిపాలిటీలు, ఒక 7 కార్పొరేషన్లు అయితే ఎన్నికలు జరగడం జరిగింది. దాంట్లో 7 కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ముందంజ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం కార్పొరేషన్లు గెలవాలి, కానీ మున్సిపాలిటీలో మాత్రము 700కు చిల్లర గెలుచుకోవడం జరిగింది. ఒకసారి మాట్లాడడం ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనరు సత్యనారాయణ ఉన్నారు. నమస్తే సార్. ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు శాతం పెరిగింది, మున్సిపాలిటీలో గెలిచాము, దాదాపు లాస్ట్ టైం 4% వస్తే ఇప్పుడు 12% వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి తగ్గిపోయింది, మున్సిపాలిటీ కూడా తగ్గినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఈ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. వాస్తవానికి ఈరోజు అత్యధికమైన మున్సిపాలిటీసు 80 నుంచి 85% మున్సిపాలిటీసు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. అదేవిధంగా మీరు కార్పొరేషన్లు చూసుకోండి. కార్పొరేషన్లు కూడా దాదాపు 7 4 కార్పొరేషన్లో క్లియర్ కట్ మెజారిటీ ఉంది. అదేవిధంగా ఇంకో 2 కార్పొరేషన్లు కూడా తప్పకుండా మరి కాంగ్రెస్ ఖాతాలోనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు ఏమైనా కానీ బురద పూసి చేయడమే కానీ మసిపూసి మారడిగా కాసి ఏదో ప్రజలకు ఏదో చెప్పబోతూ ఉన్నారు. కానీ ఆ పప్పులేం ఉడకలేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గతంలో నుంచి కూడా. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ విజయడంక మోగించిందో, తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ కానుంచి కూడా వారు ఏం చెప్తా ఉన్నారు, ప్రభుత్వం నిలబడదు, ఇది ఎలకాలం ఉండేది కాదు, 6 నెలలే ఖతమైపోతుంది, వాళ్ళకే అది లేదని చెప్తాను. కానీ ఇప్పుడు చూడండి మీరు, 2.5 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా గ్రామాలే కాకుండా పట్టణాభివృద్ధి కోసం కూడా దాదాపు 17,000 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వాటికి కేటాయించడం జరిగింది. ఆ దశలోనే ఈరోజు ఏ పట్టణం చూసుకున్నా, ఏ నగరపాలిక సంస్థలు చూసుకున్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే దిశలో పోతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఏంది, వారి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే క్రమంలో ఈరోజు ప్రభుత్వం సక్సెస్ అయింది. సో ప్రభుత్వము ముఖ్య ఎజెండా ఏంది, ప్రజల యొక్క వారికి సదుపాయాలు కల్పించడం, వారికి మెరుగైన సదుపాయాలు ఇవ్వాలనే ధోరణిలోనే పోతూ ఉంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండరే కావచ్చు, ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, ఇంకా ఇలాంటి పథకాలు కూడా, అంటే రేషన్ కార్డులు కూడా దాదాపు మనం 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్కరికి కొత్త రేషన్ కార్డు రాలే. సో జనాలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, అల్లుడు వస్తే ఏడవంతాడు అన్నారు, అవన్నీ కూడా మరుగున పెట్టి అయిపోయింది అది. సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, మరి రేషన్ కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా పథకాల అమల్లోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా ఈరోజు ప్రజాపాలనకు పట్టం కట్టిర్రు అనేది సుస్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ అధికార పక్షాన్ని, ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ఈరోజు లోపాయ ఒప్పందం చేసుకున్నటువంటి బీఆర్ఎస్కు నైతికత ఎక్కడుంది? ఈరోజు లోపాయ ఒప్పందం బీజేపీతో చేసుకున్నారు. వాళ్ళు బీజేపీ ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ బలం లేని దగ్గర బీజేపీకి సపోర్ట్ చేసింది, బీజేపీకి బలం లేని దగ్గర బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. సో ఈ 2 పార్టీలు కూడా కుమ్మక్కయి కాంగ్రెస్ను దెబ్బతీయాల్సే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు, ఓటర్లు, నగర ఓటర్లు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, కాంగ్రెస్కును గెలిపించుకోవాలి, మన ప్రజాపాలనలో మనం ముందుకు పోవాలనేది ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు కాంగ్రెస్ గెలిపించారు. సో రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఫలించిందని చెప్పదలుచుకున్నాము. అదేవిధంగా మరి టీపీసీసీ అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ వారి నేతృత్వంలో ప్రతి ఒక్క మంత్రికి ఒక దిశ నిర్దేశం చేయడం జరిగింది. వారు అందరూ కూడా కష్టపడ్డారు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరి విజయంగా నేను భావిస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి వారి నాయకత్వంలో మరి మహేష్ గౌడ్ మరి వారి యొక్క సూచనల మేరకు ఈరోజు మరి కాంగ్రెస్కు ఇంత మెజార్టీ రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. దీన్ని ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాం. ఉత్తమరెడ్డి మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ దాన్ని టికెట్ ఇచ్చి మరీ నిలబెట్టింది. ఇప్పుడు ఓడిపోవడం కూడా జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? నెక్స్ట్ ఏదైతే ఉన్నదో ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లో కూడా ఇదే పరంపర కొనసాగుతుందా? రిజర్వేషన్ దాన్ని కొనసాగిస్తారా?
అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ మాధవరెడ్డి గారు వారు బీఆర్ఎస్ క్యాండిడేట్ అనేది స్పష్టంగా కనపడుతుంది. వారు 42% బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అడుగులు వేసిందో దాన్ని గొడ్డలి పెట్టుగా బీఆర్ఎస్ ఎవరున్నారు మాధవరెడ్డి అని వెనక అనేది ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది, కనిపించింది జనాలకు. సో వారిని చిత్తుగా ఓడగొట్టారు. అంటే ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా ఏకమైనారు. వారందరూ కూడా ప్రజాపాలన వైపు ఉన్నారనేది మనకు కనపడతా ఉంది, స్పష్టంగా కనపడతా ఉంది. మాధవరెడ్డి వారు ఇప్పటికైనా వారు బుద్ధి తెచ్చుకొని బీసీ యొక్క బీసీలకు వ్యతిరేకంగా వారి భవిష్యత్తు నిర్ణయాలు ఉండకుండా ఉంటే వారికి మంచిదని నా సూచన. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు, బీసీ లీడర్లు కూడా కావచ్చు, చాలామందిని ప్రలోభాలకు గురి చేసిందని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరే ఇదైతే నిజంగా నవ్వొచ్చే విషయము. ప్రలోభాలకు గురి చేస్తే ఎవరు ఓటేస్తారు? అంటే వారు గెలిచిన దగ్గర కూడా మరి వారు ప్రలోభాలకు గురి చేసినట్ట? అలా కాదు కదా. ఈ ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో స్థానికంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, వారి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో పార్టీ సపోర్ట్ అనేది కొంతవరకు అయినప్పుడు కూడా ఆ స్థానికంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఏ పార్టీకి సంబంధించింది అనేది కాకుండా వీరు ఎంతవరకు ఈ వార్డుకు కానీ ఈ ఏరియాకు ఉపయోగపడతారు, ఎంతవరకు వారి సేవలు ఉంటాయి, అదేవిధంగా అంటే ఆ ఏరియా డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. సో ఇవన్నీ కూడా వారి గెలుపును నిర్ణయిస్తాయి. అంతేగాని ప్రలోభాల్లోకి చేసిరు అది. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వెనకబడ్డ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా అనడం కామన్. ప్రతిపక్షాల్లో ఉన్నవారు ప్రభుత్వంలో ఉన్న పార్టీని నిందించడం కామన్. దాని పెద్ద క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చాలామందిని తీసుకుపోయారు, హైదరాబాద్కి తీసుకొచ్చారు, మండలంలో ఉన్న మున్సిపాలిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. మా క్యాండిడేట్లను తీసుకుంటే ఊరుకునే ప్రసక్తి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కారణమవుతుందని చెప్పేసి క్యాంప్ రాజకీయాలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా క్యాంప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. బ్రహ్మాండమైన విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు మాకేం అవసరం, కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం ఉంటుంది క్యాంప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది? స్వతహాగా వారు కాంగ్రెస్ విధి విధానాలు నచ్చి స్వతహాగా వారి కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగం కావాలనుకొని వచ్చేవారిని తప్పకుండా తీసుకుంటారు. ఈరోజు స్వతంత్రులు ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. సో వారి నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో మేము కూడా భాగం కావాలనుకున్నప్పుడు తప్పకుండా తీసుకుంటారు. కానీ ఎవరిని కూడా బలవంతం చేసి తీసుకుపోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ రోజున. అట్లా చేసేది ఉంటే వాళ్ళే చేస్తారు. కానీ అలా ఉంటే ఈరోజు బీఆర్ఎస్ క్యాండిడేట్లు కానీ బీజేపీ క్యాండిడేట్లు కానీ పోటీలో నిలబడే పరిస్థితి ఉంటుండేనా? కాదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలనలో నడుస్తున్న ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. చివరిగా అంటే ఇది కొనసాగిస్తున్నాయి, రిజర్వేషన్ల అంశం కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కావచ్చు, నెక్స్ట్ పథకాల అమల్లో కావచ్చు, ఇప్పుడు పూర్తిస్థాయిలో కొంత అమలు కావాలి కాబట్టి తగ్గిందని చెప్పిస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు పథకాల విషయంలో పూర్తిగా అమలు చేసే అవకాశం ఉంటుందా? ఈ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, పథకాలు కావచ్చు, వీటన్నిటి గురించి అదే ఇప్పుడు మనము డబుల్ బెడ్రూమ్ కాదు, ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇందిరమ్మ పథకం కింద మనం ఏర్పాటు చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, చాలామందికి వచ్చినాయి. అదేవిధంగా ఒకవేళ గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ వారికి స్థలం ఉన్నట్టయితే వారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వ పథకం కింద ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల ముందు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఏదో మసిబూసి మారడిగా కావాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ లాగా. సో ఇప్పుడు వారి సిద్దిపేటలో కావచ్చు, ఇంకా దగ్గర కావచ్చు, ఇంకా చాలా దగ్గర డబుల్ బెడ్రూమ్లు కట్టి అట్లా ఇది వదిలేసిన పరిస్థితి. అలా కాదు కదా. వేస్ట్ మెటీరియల్ పెట్టి కాంట్రాక్టర్లకు మేపి నాణ్యత లేని బిల్డింగ్లు కట్టి ఆ విధంగా కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, మీరు ఇల్లు కట్టుకుంటుంటే మీకు నచ్చిన విధంగా కట్టుకోమంటున్నది, మీకు నచ్చిన మెటీరియల్ తెచ్చుకోమంటున్నది, దానికి ఆర్థిక సాయం చేస్తూ ఉంది. అంటే ఇక్కడ వారు మేమిచ్చింది కాదు, మీరు ఏ విధంగా కట్టుకోవాలంటే ఆ విధంగా కట్టుకోండి అని చెప్పి ఆర్థిక సాయం 5 లక్షలు చేస్తూ ఉన్నది. ఏ ప్రభుత్వం చేయలేదు ఇంతవరకు. సో ఇట్లాంటి అంటే భారతదేశంలో కూడా ఎక్కడ కూడా మీరు గమనించండి, ఎక్కడ కూడా ఉచిత బస్సు సౌకర్యం అనేది లేదు మహిళలకు. సో మొట్టమొదటిసారిగా తెలంగాణలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలాంటి పథకాలు మరి మనల్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా వారు కూడా అడాప్ట్ చేసుకున్న పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ఉంది. ఈరోజు రేజింగ్ తెలంగాణ అనే దాని మీద తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
కాబట్టి ఈ ప్రతిపక్షాల గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. వారి యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రభుత్వం మీద రాళ్ళేయడం తప్ప వారి సంస్థాగతంగా వారి పార్టీని ఎట్లా అభివృద్ధి డెవలప్ చేయాలి. రెండొకటి ప్రజల్లోకి వెళ్ళి నేను ఏమంటున్నాను, ఈ టైం వేస్ట్ పనులు చేయకుండా మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా లాస్ట్గా ఈ 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లు బీసీలకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ వస్తుంది. దాని గురించి అది ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మరి పార్టీ అధినేతలు కాంగ్రెస్ ముఖ్యులు నిర్ణయం చేస్తారు. దాని వాస్తవానికి దామాషా ప్రకారంగా ఇవ్వాలనేది మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, గౌరవ పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వారు ఇన్ఛార్జి వారు నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ.